దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో త్వరలోనే పూర్వ వైభవం తథ్యమని అధికారంలోకి వస్తుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తుమ్మలావ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పీసీసీ మెంబర్ బెజవాడ రంగారావు, నగర కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ మాట్లాడారు. వైఎస్ఆర్ ఎప్పుడు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కలలు కనేవారని, షర్మిలమ్మ ఆ కలను నెరవేర్చేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ రాజశేఖర్, ఇజ్జారవతు సత్యనారాయణ, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మా ప్రీతమ నాయకురాలైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదిన సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు స్వీట్స్, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, షర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో పునరుజ్జీవం పొంది మరలా వాళ్ళ తండ్రి గారి యొక్క కోరిక ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలనే కోరిక వెలుగుచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరికను తీర్చే దిశగా మా షర్మిలమ్మ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చి మరలా అధికారానికి తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్మ షర్మిలారెడ్డి పుట్టినరోజుని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మురళీ గారి అధ్యక్షులు జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసుందాలతో ఉండాలని దేశానికి ఎంతో విన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వాళ్ళు వెన్నండి దేశానికి ఎంతో త్యాగం చేశారు. వాళ్ళకి సుఖసంతాలతో ఆయురారోగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని